అయితే ఇలా మనము ఈ ఈరోజు ఇలా తలా కాసేపు మాట్లాడుతూ భోజనం ముగించారు. ఏ ఏ ఏమ ఏంటంటే ఇతనికి రెండింటి మీద విశ్వాసం లేదు. అర్థం కాని ఏవో లోకాల మధ్య ఇరుక్కొని ఉంటాడు అని వాళ్ళందరూ అక్కడ ఏం ఈ డబ్బులు కలెక్ట్ చేస్తూ వాళ్ళ ఆఫీస్‌లో వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి ఇం వాళ్ళు మాట్లాడుకున్న విషయాల గురించి ఈయన వింటున్నారు. ఏమంటున్నారు అంటే రాంప వ్రాసిన 'ఐ బిలీవ్' అనే పుస్తకంలో రాంప అంటాడు, "నేను చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మమని నేను చెప్పట్లేదు. ఏదో ఒక దాని పట్ల విశ్వాసం ఖచ్చితంగా కలిగి ఉండాలి. లేకపోతే మనం అర్థం కాని పరిస్థితుల్లో చిక్కుబడిపోతాము" అని అందులో రాసుంది. ఇదిగో ఈ శవం తాలూకు మనిషినే చూడండి. ఇతని పేరు మాలీ గ్రూబరు. నాస్తికుడు. ఇతడు బహుశా స్వర్గంలోనూ ఉండడు, నరకంలోనూ ఉండడు. ఎందుకంటే ఇతనికి రెండింటి మీద విశ్వాసం లేదు. అర్థం కాని ఏవో లోకాల మధ్య ఇరుక్కొని ఉంటాడు. ఈయనకు దేని పట్ల విశ్వాసం లేకపోతే కనీసం ఓపెన్‌గానైనా ఉండాలి. అంటే కనీసం ఎవరైనా చెప్పిన దాన్ని అందులో నిజం ఉందా? లేదా? అని గ్రహించాలి. మూఢంగా ఒక్కటే పట్టుకొని వేలాడకూడదు అని అంటే ఒక కొత్తదాన్ని ఆహ్వానించేలాగా, స్వీకరించేలాగా ఉండాలి. అప్పుడే ఆవలి వైపు నుండి మార్గదర్శకులు అనండి లేదా సహాయకులనండి వాళ్ళ నుండి మనకు సహాయం అందుతుంది అని ఈ ఇక్కడ ఈ వ్యక్తి చెప్తున్నారు. ఒక ఆహ్, అక్కడున్న వ్యక్తి ఒక వ్యక్తి ఈ విషయాన్ని చెప్పాడు అనేది ఇక్కడ కంటిన్యూయేషన్‌గా మనం చదువుకుంటున్నామండి. ఇలా తలా కాసేపు అక్కడున్న వాళ్ళు మాట్లాడుతూ భోజనం ముగించారంట. వాళ్ళ ఆఫీస్ కలీగ్స్ అందరూ. నెమ్మదిగా మాలి శరీరాన్ని శవపేటికలో చేర్చారు. పైన పైన కింద రంపపు పొట్టు చల్లారు. శవపేటికను మూసి స్క్రూలు బిగించారు. ఇంతలో శవయాత్ర నిర్వాహకుడు మరి ఇద్దరు అటెండర్లు శవయాత్ర రెడీ అయింది అనగానే బయట కారులో ఉన్న మాలి ఫ్రెండ్స్ నలుగురు ఈ శవయాత్ర నిర్వాహకులతో శవయాత్ర సాగింది. రెడీగా తవ్వి ఉంచిన గోతిలో శవపేటికనుంచడం, దాన్ని మట్టితో కప్పడం, మాలి ఫ్రెండ్స్ నలుగురు ఇండ్లకు బయలుదేరి వెళ్ళడం అంతా మాలి చూస్తూనే ఉన్నాడు. అయిపోయింది. నేను చనిపోయాను. నా శరీరం అదిగో ఆ శవపేటికలో భూమి లోపల కానీ ఇ భూమి లోపల కానీ నేను ఇదిగో ఇక్కడే అంటే చనిపోయాక కూడా అంటే ఇంక నా నా శరీరం చనిపోయింది. ఇంక అంతా అయిపోయిందని ఈయన మాలి గ్రూబర్ అనుకుంటున్నాడు. నా శరీరమేమో శవపేటికలో భూమి లోపల ఉంది కానీ నేనేమో ఇక్కడ అంటే చనిపోయాక నేనేమో ఇక్కడున్నాను. అంటే చనిపోయాక జీవితం కూడా ఉంది. కానీ అది ఏంటో తెలీడం లేదు నాకు అని మాలి గ్రూబర్ అనుకుంటున్నారంట. నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నేనేమో ఇక్కడే ఉన్నా. నా శరీరాన్నేమో అక్కడ భూమిలో పాతిపెట్టారు. మరిప్పుడు నేనేం చేయాలి? నేనెక్కడికెళ్ళాలి? అని ఆయన అనుకుంటున్నారు. నాకు శరీరం ఉంది. నేను మరి దయ్యాన్నా? లేకపోతే ఇంకా ఏమి అని ఆయన ఏంటి మరి నేను? అని ఆయనకాయన ప్రశ్నించుకుంటున్నాడు. వెంటనే గాలి హోరుమంటూ వినిపించింది. ఆ సుళ్ళు తిరిగే గాలితో పాటు మాలి ఎక్కడికో వెళ్ళడం తెలుస్తోంది. ఆయనకి ఎప్పుడైతే ఒక ప్రశ్న ఇప్పుడేమొచ్చిందండి నెక్స్ట్ ప్రశ్న, నేనెక్కడికెళ్ళాలి? అసలు నాకేం తెలియట్లేదు అన్న ప్రశ్న రాగానే గాలి హోరుమంటూ వినిపించి సుళ్ళు తిరిగే గాలితో పాటు ఆయన కూడా ఎక్కడికో వెళ్ళడం తెలుస్తోంది. అంటే మళ్ళీ అదే ఏమీ లేని తనం, శూన్యం. మళ్ళీ తను తన శరీరాన్ని పూడ్చిన చోటనే ఉన్నాడు. అక్కడ సమాధి మీద గడ్డి మొలిచి ఉండడం గమనించాడు. అంటే చూడండి గడ్డి మొలిచింది అంటే ఎన్ని రోజులయిందో. అంటే మట్టి మీద గడ్డి మొలవటానికి పట్టే సమయం గడిచిపోయిందన్నమాట. సడెన్‌గా తన తోటి స్వీపర్లు అప్పటి వరకి కూడా ఆయనకెక్కడికెళ్ళాలో తెలీదు. అక్కడే ఆయన శవపేటిక ఆయనను సమాధి చేసిన ప్లేస్‌లోనే అక్కడే ఉన్నాడు. సడెన్‌గా తన తోటి స్వీపర్లు రాంప రాసిన పుస్తకాల గురించి మాట్లాడుకున్న మాటలు ఆయనకి గుర్తొచ్చాయి. మాలికి ఏదో ఒక దాన్ని నమ్మాలి. క్రిస్టియన్ అయితే స్వర్గం ఉంటుందని, అక్కడ యోగులు, దేవతలు ఉంటారని, యూదులైతే ఇంకో రకంగా ఉంటుందని, ముస్లింలైతే మరో రకంగా ఉంటుందని ఏదో ఒకదాన్ని విశ్వసించాలి. లేదా అసలు ఏం ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అయినా హృదయాన్ని తెరిచి ఉంచుకోవాలి. అప్పుడే ఏదైనా సంభవిస్తుంది. లేదా కేవలం ఒక ఆలోచన, ఓ బుడగలాగా
అలా అనంతంలో దారి తెన్ను లేకుండా తిరుగుతుంటారు. అంటే వాళ్ళొకప్పుడు మాట్లాడుకున్న మాటలు ఈయనకి ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి. వాళ్ళనుకున్నారంటే ఏదో ఒకదాన్ని మనము ఎందులో అయితే పుట్టామో, ఏ మతంలో అయితే పుట్టామో కనీసం ఆ మతంలో ఉన్న విశ్వాసాలనన్నా మనం నమ్మాలి. ఏది లేకపోతే, ఏది నమ్మకపోతే మనము హృదయాన్ని తెరిచి ఉంచుకోవాలి. అప్పుడైనా ఏదో ఒకటి సంభవిస్తుంది. లేదా ఒక ఆలోచన ఒక బుడగలాగా అనంతంలో ఏది ఎటు గాలొస్తే అటు కొట్టుకుపోయినట్టుగా ఒక దారి తెన్ను లేకుండా తిరుగుతూ ఉంటాము అని మాలికి ఇలా వాళ్ళు మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తున్నాడంట. అతని ముందు, వెనుక 2 వైపులా ఏమీ లేదు. వెలుగు కాదు, చీకటి కాదు. అసలక్కడ ఏమీ లేదు. ఏమీ లేని తనాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. రాంప గుర్తొచ్చాడు ఈ స్థితిలో మాలికి. బహుశా రాంప చెప్పేది కరెక్టేనేమో! మరణానంతర జీవితం నిజంగానే ఉన్నట్లుంది. కానీ ఎలా? ఏమిటి? ఎక్కడికి? అసలు ఏమీ తెలియడం లేదే నాకు. నేనేం చెయ్యాలి? అనేది ఆయన ప్రశ్నించుకుంటున్నాడు. మాలి రాంప ముఖాన్ని గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నించాడంట ఆ క్షణంలో. ఆ సిట్యుయేషన్‌లో. హరిని నిజంగానే హరిని నిజంగానే రాంప ముఖం మాలికి కనిపించి మాట్లాడసాగింది. ఎప్పుడైతే రాంప గారిని గుర్తు తెచ్చుకోవాలి అని ప్రయత్నించాడో, వెంబటే ఆయనకి రాంప గారి ముఖం కనిపించి మాట్లాడడం మొదలుపెట్టిందంట. మాలి ఏదో ఒకదాన్ని విశ్వసించు. లేదా ఓపెన్‌గానైనా ఉండు. జరగబోయేది స్వీకరించడానికి, అంగీకరించడానికి అప్పుడే నీకు సహాయకులు లేదా మార్గదర్శకులు కనిపిస్తారు. నిన్ను మరో తలానికి ఆవలి వైపుకు చేరుస్తారు. ఎప్పుడైతే రాంప గారిని తలుచుకున్నాడో, ఆయన మొహాన్ని గుర్తు తెచ్చుకోవాలనుకున్నాడో, వెంబటే రాంప గారి మొహము ద్వారా ఆయన మాట్లాడడం, ఆయనను గైడ్ చేయడం ఈయన విన్నాడు. మొదటగా నువ్వేం చేయాలి అంటే దేన్నో ఒకదాన్ని విశ్వసించు. ఓపెన్‌గా ఉండు. జరగబోయేది స్వీకరించడానికి, అంగీకరించడానికైనా సిద్ధంగా ఉండు. అప్పుడే నీకు సహాయకులు లేదా నీ మార్గదర్శకులు నీకు కనిపిస్తారు. అప్పుడు వాళ్ళు నిన్ను వేరే ఒక తలానికి, మరో ఆవలి వైపుకు నిన్ను చేరుస్తారు అని చెప్పాడంట. మాలికి సడెన్‌గా తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. ఎంత బీదగా గడిపాడో గుర్తొచ్చింది. తాను చిన్నప్పుడు చదివిన బైబిల్‌లో ఓ బొమ్మ, దాని కింద ఒక వాక్యం గుర్తొచ్చింది. ప్రభువే నా కాపరి. అతడే నన్ను నడిపిస్తాడు. ఇదే వాక్యం పదే పదే గుర్తొస్తోంది మాలికి. అతడే నన్ను చేరుస్తాడు. ఎవరో నన్ను చేరుస్తారు. ఎప్పుడైతే మాలిలో ఈ ఆలోచన వచ్చిందో, ఒక వింతైన అనుభూతి కలిగిందంట. ఎవరో తన చుట్టుపక్కల ఉన్నారు అని అనిపిచ్చింది. హెల్ప్! హెల్ప్! అంటూ అరిచాడంట ఆ సిట్యుయేషన్‌లో. ఇంతలో సడెన్‌గా తన కాళ్ళను మాలి అనుభూతి చెందాడు. ఈ ఆయన ఆయనకున్న ఒక కాళ్ళ అనుభూతి ఆయనకు కలిగింది. నాకు కాళ్ళున్నాయన్న అనుభూతి కలిగిందంట. నిజమే. తనకు పాదాల అనుభూతి కూడా కలుగుతోంది. కదిలించాలని చూశాడు. కానీ తారులాంటి దాంట్లో ఆయన ఇరుక్కుపోయి కాళ్ళు కదిలించలేకపోతున్న అనుభూతి కలిగిందంట. ఫస్ట్ పాదాలు, కాళ్ళు ఉన్న అనుభూతి కలిగింది. దాని తర్వాత కదిలించాలని ప్రయత్నిస్తే ఆ కాళ్ళు ఈ తారు డబ్బాలో ఇరుక్కుపోయి, అతుక్కుపోయి ఉన్న అనుభూతి కలిగింది. తను చిన్నప్పుడు ఒకసారి చెప్పులు లేని కాళ్ళతో సిటీ వీధుల్లో పరిగెడుతూ సడెన్‌గా రోడ్డుకు తారు వేస్తున్నారని చూడకుండా నడిస్తే కాళ్ళు తారులో ఇరుక్కుపోవడం గుర్తొచ్చింది ఈ అనుభూతికి. ఈలోగా తారులాంటి అతుక్కునే పదార్థం కాళ్ళ నుండి పైకి రావడం తెలిసిందంట. అంటే తనకు శరీరం ఉందా అంటూ చూసుకుంటే శరీరం ఉన్నట్లు అనుభూతయితే కలుగుతోంది. కానీ ఇప్పుడు తారులాంటి దాంట్లో ఇరుక్కొని అది కాళ్ళకు నుంచి పైకొస్తున్న అనుభూతి కలుగుతుంది అంటే, కాళ్ళున్నాయంటే నా శరీరం కూడా ఉందా అని చెప్పేసి ఆయన ఆ అనుభూతిని ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి ప్రయత్నం జేస్తున్నారు. ఇంతలో కొంచెం దూరంలో మనుషులు తననే చూస్తూ కనిపించారంట. "ఏయ్! కాస్త ఇలా వచ్చి చెయ్యి సాయం చెయ్యకూడదా? అలా చూస్తూ ఉండకపోతే" అంటూ మాలి వాళ్ళ పైన అరిచాడంట. అంటే నేనేమో ఇక్కడ అవస్థ పడుతున్నా. నువ్వేమో అట్లా చూస్తున్నావు. అట్లా చూస్తూ ఉండకపోతే నాకు సహాయం జేయొచ్చు గదా! అని అరిచాడంట. విశ్వసించు. నీవు విశ్వసించాలి. మేము నీకు సహాయపడాలని ఎదురు చూస్తున్నాము. అంటే వాళ్ళు పక్కనే ఉన్నారు.
మనకున్న అజ్ఞానం, ఆ వ్యక్తికున్న అజ్ఞానంతో వాళ్ళున్నా కూడా ఫస్ట్ చూడని స్థితిలోకొచ్చాడు. చివరికి కొన్ని వాక్యాలను గుర్తు తెచ్చుకొని మరణానంతర జీవితం ఉన్నట్లే ఉంది అంటున్నాడే తప్ప దాన్ని సంపూర్ణంగా అంగీకరించట్లే ఇంకా. చిన్నప్పుడు చదివిన బైబిల్‌లో చదివిన ఒక వాక్యం ప్రభువే నా కాపరి, అతడే నన్ను రక్షిస్తాడు. ఈ పదాలను పదే పదే గుర్తు తెచ్చుకుంటున్నాడు కానీ దాన్ని యాక్సెప్ట్ చెయ్యట్లేదు. ఈ ఈ స్థితిలో ఆయన సిట్యుయేషన్‌తో ఫైట్ చేస్తున్నాడు. ఈ ఈ తారు డబ్బాలో ఇరుక్కుపోయిన అనుభూతి, తానున్నానా? లేదా? ఈ కాళ్ళున్నాయంటే శరీరం ఉన్నట్లుంది. ఈయనకీయన ఫైట్ చేస్తున్నాడే తప్ప నువ్వు విశ్వసించాలి అని మాత్రం ఆయన అనుకోవట్లేదు. ఈ స్థితిలో వాళ్ళున్నట్టయితే కనిపించారు. కనిపించిన తర్వాత సహాయం చేయొచ్చు కదా! అంటే, "నువ్వు ఫస్ట్ నువ్వు నమ్ము. నువ్వు నమ్మితేనే మేము నీకు సహాయం చేయగలుగుతాము. మేము అందుకోసమే ఇక్కడుండి ఎదురు చూస్తున్నామని" వాళ్ళు చెప్పారంట. కానీ నీవు నమ్మడం లేదు. ఓపెన్‌గా ఉండడం లేదు. హృదయ ద్వారాల్ని తెరిచి ఉంచు అంటున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పేది మాలి గ్రహించగలుగుతున్నాడు. కానీ అతని శరీరం తారులాంటి దాంట్లో ఇరుక్కుపోయి ఏమాత్రము కదలిక లేకుండా ఉంది. సడెన్‌గా మాలికి ఓహ్ గాడ్! ఏం జరుగుతోంది అన్న ఆలోచన వచ్చిందంట. అంటే విపరీతమైన ఈ కష్టము, ఇరుక్కుపోయి ఈ బాధ ఇదంతా అనుభవిస్తూ అప్పుడు ఆయనకి ఒక అనుభూతి ఓహ్ గాడ్! ఏం జరుగుతోంది అనే ఆలోచన వచ్చిందట. ఎప్పుడైతే మాలిలో ఓహ్ గాడ్ అన్న ఆలోచన మొదలైందో వెంటనే ఓ కాంతి, ఓ వెలుగు సూర్యోదయ వేళ కనిపించే తొలి వెలుగు లాంటిది కనిపించిందంట. ఓహ్ గాడ్! ఏం జరుగుతుంది అంటే దేవుడున్నాడని ఆయన నమ్ముతున్నాడనే కదా అర్థము. లేని వానితో అయితే మాట్లాడలేడు. ఉన్నాడు కాబట్టే ఓహ్ గాడ్! అసలు ఏం జరుగుతోంది నాకు అని అనేటప్పటికల్లా ఒక కాంతి సూర్యోదయం సమయంలో కనిపించేలాంటి కాంతి కనిపించిందంట. అది బాగా పెరిగి ఆ వెలుగులో ఒక ఆకారం కనిపించిందాయనకి, మాలికి. కానీ వెంటనే మాలిలో ఆహ్, అది ఏదో ఒక మేఘం అంతే. మె వెంబటే ఇంకా కనిపిచ్చింది. ఏంటో అనుకోని కనిపిచ్చింది ఏం లేదు. ఒక మేఘం అంతే అని ఇంకేది కాదు నాకు కనిపిచ్చింది అనుకున్నాడంట. నాకు సహాయం చేయటానికి ఎవరు లేరు అనుకున్నాడంట మళ్ళీ. అంతే. ఆ కాంతి, వెలుగు మళ్ళీ మాయమైపోయింది. మళ్ళీ అదే ఏమీ లేనితనం, మళ్ళీ అదే తారులాంటి దాంట్లో పూర్తిగా కూరుకుపోయి ఉన్నాడు మాలి. సడెన్‌గా మాలికి రాంప గుర్తొచ్చాడు. కొన్ని నెలల క్రింద వీల్ చైర్‌లో ఉన్న రాంప మరో అతను పార్కులో మాట్లాడుకుంటున్న మాటలు ఆయన విన్నాడంట. రాంప అతనితో అంటున్నాడు, "బైబిల్‌లో ఉంది కదా! మనిషి మరణించాక తను శాశ్వత ఇంటికి వెళ్తాడు. అతనిలో కొంత భాగం మళ్ళీ భూమి మీదికి వస్తుంది. మిగిలిన భాగం దేవుడి దగ్గరే ఉండిపోతుంది. అంటే మరణానంతర జీవితం ఉందనే కదా! మరి వీళ్ళు ఎందుకని విశ్వసించడం లేదు? వీళ్ళు నిజంగా శరీరాలు వదిలాక దీన్ని తెలుసుకుంటారు అని రాంప పార్కులో ఒకరితో మాట్లాడిన మాటలు ఈ మాలి విన్నాడంట. అక్కడ పనిచేస్తూ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విన్నయి గుర్తు తెచ్చుకున్నాడు ఆ స్థితిలో. మాలి అలా తారులాగా బంకగా ఉన్న దాంట్లో కూరుకుపోయినట్లుగా ఎంతసేపున్నాడో కూడా ఆయనకు సమయం కూడా తెలీదు. టైం కూడా తెలియలేదు. అసలు ఉన్నాడు అంటున్నాము కానీ, ఉన్నది ఆలోచనే. పరిపరి విధాలుగా సాగుతోంది ఈ ఆలోచన. నిజంగా మరణం తర్వాత ఏదో ఉంది. భూమి మీద జీవితానికి భిన్నంగా లేకపోతే, ఈ ఆలోచనలు నేను మాత్రం ఎలా చేస్తాను? అసలు ఏమీ లేకపోతే నేనున్నాను కదా అన్నది నాకెలా తెలుస్తుందసలు? ఇవన్నీ ఆయనకాయనే ప్రశ్నించుకుంటున్నాడు. ఆయనకో యుద్ధం జరుగుతోంది ఆయన లోపల. నేనున్నాను కానీ నా శరీరం ఒక పెట్టెలో పెట్టబడి భూమి లోపల ఉంది. ఆ కండరాలు దాటి ఎముకలు బయటపడటం కూడా నేను చూశాను. అంటే చూడండి ఎముకలు అంటే పాతిపెట్టిన శరీరంలో నుంచి స్కెలిటన్ బయటకొచ్చేసింది. ఎన్ని రోజులైపోయింది. ఇంకా ఆయన అక్కడే ఉన్నాడు. ఓహ్ మై గాడ్! ఇన్ని ఆలోచిస్తున్నాను అంటే నేనున్నాను. నేనేం చెయ్యాలి? ఎక్కడికెళ్ళాలి? అని ప్రశ్నించుకుంటున్నాడు. దయచేసి నాకు సహాయం చెయ్యి అనుకున్నాడు. వెంటనే చుట్టూ ఏదో మార్పు. గగుర్పాటు కలిగేలాంటి అనుభూతి. తనకు మళ్ళీ శరీరం ఏర్పడుతోంది. అదిగో మళ్ళీ అదే ప్రశాంతమైన దేదీప్యమైన వెలుగు. ఆ కాంతి మాలి పైభాగాన ఉన్న నల్లటి మేఘపు తెరల్ని చీలుస్తూ కాంతి పైపైకి వస్తోంది. ఆయన చుట్టూ ఒక
ఒక నల్లటి మేఘంలాగా అజ్ఞానము అనే ఆ చీకట్లో ఉన్నాడాయన. ఎప్పుడైతే నాకు సహాయం కావాలి అని చెప్పేసి, దయచేసి నాకు సహాయం చెయ్యండి అనుకున్నాడో, ఆయనకు మళ్ళీ నల్లటి మేఘం నుంచి పక్కకు తొలగి, ఆయనకు దేదీప్యమైన వెలుగు ఆయన చూడ్డం మొదలైందంట. నల్లటి మేఘపు తెరల్ని చీల్చుతూ కాంతి పైపైకి వస్తోంది. మాలికి భుజాలు, చేతులు, పాదాలు అన్నీ అనుభూతిలోకి అందుతున్నాయి. కానీ కదలిక కష్టంగా, నెమ్మదిగా ఉందంట. ఒక్కొక్క ఒక్కొక్క పాదం పైకెత్తి చూసుకుంటున్నాడు. ఈ 2 కాళ్ళు పాదాలని ఒక్కో పాదం పైకెత్తి చూసుకుంటున్నాడట మాలి. ఇప్పుడే ఏవో పోయినయి తిరిగి పొందుతున్నట్టుగా. ఇప్పుడు ఆ తారులాంటి బంక ఉన్న పదార్థం మధ్యన ఆయన లేడంట. తను ఒక ప్లాస్టిక్ సంచి లాంటి దాంట్లో ఉన్న అనుభూతి కలిగింది. బంక అయిపోయింది. ఈ డాంబర్ లాంటి దాంట్లో ఉన్నదయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్లాస్టిక్ సంచి లాంటి దాంట్లో ఉన్న అనుభూతి కలుగుతోంది మాలికి. చేతులతో కళ్ళను బాగా తీసి చుట్టూ చూడటానికి ప్రయత్నించాడు మాలి. అంటే ఆయన కళ్ళని తడుముకొని చుట్టూ ఉన్నదాన్ని ఆ వెలుగు ఇప్పుడే వెలుగు చూస్తున్నాడు గదా! ఇన్ని రోజుల తర్వాత ఆ వెలుగును చూడ్డానికి ప్రయత్నిస్తున్నాడట. కానీ ఏదో కనిపించని గోడ వాళ్ళకు అంటే చుట్టూ మనుష్యులు చేతులు చాపి మాలిని అందుకోవడానికి అంటే ఇక్కడ చేతులతో కళ్ళను బాగా తీసి చుట్టూ చూడటానికి ప్రయత్నించాడు మాలి. చుట్టూ మనుషులు చేతులు చాపి మాలిని అందుకోవడానికి ప్రయత్నిస్తూ కానీ ఏదో కనిపించని గోడ వాళ్లకు మాలికి మధ్యన ఉంది అనేది అర్థమవుతోందంట. వాళ్ళేమో చేతులు చాపి రమ్మని చేతులు అంటే సహాయము అందివ్వడానికి చేతులు సిద్ధంగానే ఉన్నాయి. కానీ ఈయనకు మధ్యలో ఒక గోడ లాంటిదేదో అడ్డున్న అనుభూతి కలుగుతోంది. ఆ గోడను ఛేదించి వాళ్ళని చేరాలని ఇంత అని ప్రయత్నించాడంట. వాళ్ళెవరు అసలు? నాకు సహాయం చేయటానికి వచ్చిన వాళ్ళా? లేక నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళా? అయినా కూడా ఈ ప్రశ్నలు అయినా కూడా నేను చచ్చిపోయాగా! మళ్ళీ నన్నెట్లా చంపుతారు? నేను నిజంగా చచ్చిపోయానా? వీళ్ళందరూ ఇట్లా చేతులు చాపి నన్ను రమ్మంటున్నారు. వీళ్ళు నన్ను చంపడానికొచ్చారా అన్న ఆలోచనొచ్చింది మళ్ళీ. నీ వీళ్ళు నన్ను చంపడానికొచ్చారా అంటే నేను చచ్చిపోయానా? నేను బ్రతికే ఉన్నానా? మళ్ళీ ఈ ఆలోచన. ఇదంతా ఒక కల కావచ్చు. నేను చచ్చిపోలేదేమో! బహుశా ఇట్లాంటి ఆలోచనలు ఆయన లోపల సాగుతున్నాయి. మాలి, మాలి ఆలోచనలివన్నీ. ఇంతలో ఎక్కడి నుండో దూరం నుండి ఏదో పిలుపు అతనికి వినిపిస్తోంది. ఏమని? విశ్వసించు, నమ్ము, మరణం తర్వాత జీవితం ఉంది అని విశ్వసించు, దేవుణ్ణి ప్రార్థించు. ఏ మతమైనా దేవుడు ఒక్కడే. ఏదో ఒక రూపంలో దేవుణ్ణి నువ్వు ప్రార్థించు. సహాయం అడుగు. నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ మాటలు దూరం నుంచి వినిపించాయట ఆయనకి. ఇంకా మాలి స్థాణువులా నిలబడిపోయాడు. బైబిల్‌లోని వాక్యం గుర్తొచ్చింది. ఓ గాడ్! దయచేసి సాయం చెయ్యి. నేను ఉన్నాను. కానీ ఏమీ లేదు. దయచేసి సాయం చెయ్యి. ఇతరులను నాకు సాయం చెయ్యనివ్వు. హృదయపూర్వకంగా ప్రార్థించాడు మాలి అప్పుడు. అంతే. అద్భుతం. మాలి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ లాంటి దాంట్లో లేడు. కళ్ళు మిరమిట్లు గొలిపే కాంతి. ఆ కాంతికి కళ్ళు ఇంకా అలవాటు పడలేదు. చేతులతో కాసేపు కళ్ళు మూసి, తెరుస్తూ ఆ కాంతిని ఆస్వాదించాడు మాలి. నెమ్మదిగా ఆ కాంతిలో చుట్టూ చూశాడు. అతనిప్పుడు చెట్టు దగ్గర నిల్చొనున్నాడు. ఆయన కాళ్ళ కింద చుట్టుపక్కల పచ్చని గడ్డి రంగు అంత అందంగా ఆయన ఎప్పుడూ చూడనే లేదంట. అదిగో ఆహ్, ఆ గడ్డి మీద తెల్లటి చిన్న చిన్న పువ్వులు, మధ్యలో పసుపు రంగు కేసరాలు ఎంత బాగున్నాయి అనుకుంటూ చుట్టుపక్కలంతా చూశాడంట. అతనికి 2 పక్కల ఇద్దరు మనుషులు అతనికన్నా బాగా ఎత్తుగా వాళ్ళనెప్పుడు చూడలేదతను. ఎత్తుగా ఉన్నారంట ఆయన చుట్టుపక్కలున్న ఇద్దరు వ్యక్తులు. కానీ వాళ్ళిద్దరూ మాలికేసి ప్రేమగా చూస్తూ నవ్వుతున్నారంట. ఈయన చూసేటప్పటికల్లా. ఆ తెలియని వ్యక్తులు కానీ ఈయనను చూసి మాత్రం ప్రేమగా నవ్వుతున్నారు. "ఆ! ఏంటి మాలి గ్రూపర్ ఎలా ఉందిప్పుడు?" అని చెప్పి ఇట్లా ప్రశ్నలడుగుతున్నారట వాళ్ళను. "చెప్పు ఇప్పుడెట్లా ఉంది నీకు?" అని వాళ్ళడిగితే మాలి ఏం చెప్పగలడు? నెమ్మదిగా తన కళ్ళని తన శరీరం వైపు చూసుకొని ఒక్క గెంతు గెంతాడంట.
ఎందుకంటే ఒంటి మీద బట్టలు లేవాయనకి. అతనికి కంగారు, సిగ్గు చూసి ఆ ఇద్దరు పగలబడి నవ్వారు. మాలి, ఎందుకిలా కంగారు? నువ్వు పుట్టినప్పుడు బట్టలతో పుట్టావా? లేదు కదా! మరెందుకు కంగారిప్పుడు? నీకు బట్టలు కావాలనుకుంటే బట్టలు కావాలి అని మనసులో కోరుకో చాలు అని వాళ్ళు జెప్పారంట. మాలి కాస్త ఆలోచించి రెడ్ కలర్ ఫుల్ సూట్ ఊహించుకున్నాడంట. వెంటనే మాలి ఆ బట్టల్లో ఉన్నాడు. పక్కన వాళ్ళిద్దరింకా నవ్వుతూనే ఉన్నారంట. ఇంతలో ఒక స్త్రీ అటుగా వచ్చింది. వీళ్ళని చూసి, "ఏంటి? ఏంటి బోరిస్ కొత్తాయన ఇంకా తన చర్మాన్ని చూసుకొని భయపడుతున్నట్లున్నాడు" అని ఆవిడందంట. "అవును. అవును మైసీ" అని చెప్పేసి వాళ్ళు ఆయనతో అన్నారంట. అవును మైసీ అన్నాడు ఆ బోరిస్ అనే వ్యక్తి. మాలి పరిసరాలకు అంటే ఇప్పుడు ఆయన ఆత్మలోకంలో ఉన్నాడండి. మాలి పరిసరాలకు కాస్త అలవాటు పడుతున్నాడు. ఆ చెట్లు, పచ్చిక ఎంతో అందంగా ఉన్నాయి. ఆ పువ్వులు వాటి దగ్గరకు వెళ్తున్న ఆ కీటకాలు చేస్తున్న రొదలు సంగీతంలా వినిపిస్తున్నాయంట. ఆకాశం అద్భుతమైన నీలం రంగులో ఉంది. అక్కడక్కడ తెల్లటి మేఘాలు, చక్కటి ఆహ్లాదకరమైన వెలుగు. అవును, వెలుగైతే ఉంది. మరి సూర్యుడేడి? అనుకున్నాడు మాలి. దానికి ఆ స్త్రీ జవాబు చెప్పింది. మాలి, నువ్విప్పుడు భూమి మీద లేవు. కాబట్టి సూర్యుడెలా ఉంటాడు? నువ్వు భూమికి చాలా దూరంగా మరో చోట ఉన్నావు. నీకు ఇక్కడి విషయాల గురించి అర్థమయ్యేలా చెప్పాలి. పద వెళ్దాం అంటూ ఆ ఇద్దరు పురుషులు ఆ స్త్రీ మాలితో కలిసి నడవసాగారు. మాలిలో ఎన్నో ఆలోచనలు స్త్రీ గురించి. పాపం మాలికి స్త్రీల గురించి ఏమీ అవగాహన లేదు. వాళ్ళని బాగా దగ్గరగా చూసింది కూడా లేదు ఆయన జీవితంలో. వాళ్ళ శరీరం గురించి కూడా ఏమీ అవగాహన లేదు. మాలితో పాటు ఉన్న ఆ ముగ్గురు మాలి ఆలోచనలను చదివి పడి పడి నవ్వసాగారు. అంటే ఆయన లోపలేం ఆలోచిస్తున్నాడో అవి బయటికి అందరికీ తెలిసిపోతున్నాయి. వాళ్ళందరూ ఈయన ఆలోచించే ఆలోచనలలో అవి ఇవి చూసి నవ్వుతున్నారంట అందరూ. కాసేపటికి నలుగురికి ఒక భవంతికి కాస్త దగ్గరలో అంటే ఆ ఒక భవంతికి కాస్త దగ్గరలో ఆగారు ఆ నలుగురు. ఆ ఇద్దరు పురుషులు మాలి 2 చేతులు పట్టుకొని ఆ భవంతి వైపు సాగారు. తెల్లటి పాలరాతి భవనం ప్రవేశ ద్వారం దగ్గరికి చేరారు. అక్కడ రిస్ రిసెప్షను దాని దగ్గర ఒక వ్యక్తిని చూశాడు. రిసెప్షన్ దగ్గర ఒక వ్యక్తిని చూశారు. ఆయన నవ్వి, "కొత్త వ్యక్తా?" అని ప్రశ్నించాడంట. దానికి మైసి అవును అంటూ అంతా కలిసి ఆ భవంతి హాలు గుండా నడిచి ఒక రూమ్‌లో మాలిని కూర్చోబెట్టారు. ఆ తెల్లటి పాలరాతి భవంతి సహజంగా స్వచ్ఛమైన కాంతులతో నిండి ఉంది. ఆ వాతావరణంలో మాలికి ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయాడంట. చెమటలతో ముద్దయ్యాడు. తన అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ ఈ ప్రదేశం ఏంటి? ఈ భవంతి ఏంటి? ఈ పాలరాతి భవంతిలోకి నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. అసలు ఏం జరుగుతుంది? ఏం తెలీదు కాబట్టి ఆయన చెమటలతో తడిచిపోయాడట భయంతో. తన కోటు జేబులో నుంచి కర్చీఫ్ తీసి ముఖాన్ని తుడుచుకుంటూ, "బాబోయ్! నేనిక్కడ ఉండలేను. నేను భూమికి వెళ్ళిపోతాను" అని అన్నాడంట. మైసీ నవ్వి, "మాలి, నువ్వు మరణించావు. నువ్వొక నాస్తికుడివి. నీకు దేవుడి మీద నమ్మకం లేదు. మతం మీద కూడా నమ్మకం లేదు. నువ్విక్కడ ఉండాలి. మరణం తర్వాత ఏమీ లేదు అన్నావు కదా! మరి నువ్వున్నావు కదా! అంటే మరణానంతర జీవితం ఉంది కదా! ఒప్పుకుంటావా?" అని ఆవిడ అడిగిందంట. ఆ రూమ్‌లో 2 పెద్ద కిటికీలున్నాయి. వాళ్ళు మాలిని ఆ కిటికీ దగ్గరకు తీసుకెళ్లారు. కిటికీలో నుండి కనిపించే దృశ్యాన్ని పరవశంతో చూడసాగాడు మాలి. పచ్చని చెట్లు, పచ్చిక బయళ్ళు, పొదలతో పెద్ద పెద్ద పార్కు, పార్కు మధ్యలో నీటి కొలను, ఎక్కడి నుండో నది ప్రవహిస్తూ వచ్చి అక్కడ కొలనులో పడుతోంది. ఆడ, మగ, పిల్లలు, పెద్దలు అక్కడక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఓ బెంచ్ మీద కూర్చొని జేబులో నుండి ఒక పాకెట్ శాండ్‌విచ్‌ను లాగి దాన్ని ఓపెన్ చేసి తినడం మొదలుపెట్టాడంట. పాకెట్‌లో ఉన్న శాండ్‌విచ్‌ని తీసుకొని తింటున్నాడంట. ఆ దృశ్యం చూడగానే మాలికి కడుపులో ఆకలి శబ్దాలు వినిపించాయి. అప్పటిదాకా ఆకలి అసలేం అనిపించలేదు. ఒక వ్యక్తి ఎవరైతే శాండ్‌విచ్ తింటున్న వ్యక్తిని చూసాడో అప్పుడు ఆయనకు ఆకలేయడం మొదలుపెట్టింది. వాళ్ళ వైపు తిరిగి, "మరి నా ఫుడ్ సంగతేంటి? నాకు ఆకలేస్తుంది" అని
అన్నాడంట మాలి. మైసి జాలిగా మాలిని చూస్తూ, "మాలి, నీకు కావలసిన ఫుడ్డుని తలుచుకో. కావాలంటే తాగడానికి ఒక డ్రింకును కూడా తలుచుకో వస్తుంది. కానీ ముందు కూర్చోవటానికి నీవు టేబుల్‌ని తలుచుకో. లేకపోతే కిందే కూర్చొని తినాల్సి వస్తుంది" అని ఆ మైసి చెప్పిందంట. ఆ ఇద్దరు పురుషుల్లో ఒకతను మాలితో, "ఓయ్ మాలి! నీవు నీకు కావాల్సిన ఫుడ్డు, డ్రింకు ముందుగా ఓ టేబుల్‌ని ఆలోచించుకో. నెమ్మదిగా తిను. మేము తర్వాత వస్తాము" అని చెప్పాడంట. అంటే మనకు ఏది కావాలి అనేది మనము అక్కడ ఉన్న వ్యక్తులు ఊహించుకుంటే అదొస్తుంది. ఎంత క్లియర్‌గా ఊహించుకోవాలి? చివరికి కూర్చోడానికి టేబుల్‌ని కూడా ఊహించుకోవాలి. ఆ టేబుల్ ఎట్లుంటుందో మనం ఇమాజిన్ చేసుకున్నప్పుడు టేబులొస్తుంది. మనకు కావాల్సిన ఫుడ్ ఎట్లా ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకున్నప్పుడు రుచితో సహా ఆ ఫుడ్డొస్తుంది. అయితే వీళ్ళు చెప్పారట ఈ ఇద్దరు వ్యక్తులు, "నువ్వు ఈ టేబుల్‌ని వీటన్నిటిని ఆహ్, చక్కగా ఇమాజిన్ చేసుకొని, సృష్టించుకొని నువ్వు నెమ్మదిగా తిను. మేము తర్వాతొస్తాము" అని చెప్పేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. నిజానికి ఇక్కడ ఆహారంతో పని లేదు ఆ లోకంలో. కానీ నువ్వింకా అందులో నుంచి బయటికి రాలేదు. ఈ ఈ అలవాటు నుంచి బయటికి రాలేదు. కాబట్టి మేము వెళ్ళి మళ్ళీ వస్తాము అని చెబుతూ ఆ గది గోడలకేసి నడిచారంట. అంటే శరీరాన్ని భూమి మీదనే వదిలేసాము. రక్తమాంసాలతో తయారైన శరీరానికి ఆకలి, నిద్ర ఇవన్నీ శరీరానికున్నాయి. అయినా ఆ శరీరంలో నుంచి బయటకొచ్చినా ఇన్ని సంవత్సరాలుగా తినడం అలవాటయింది. మనసు ఒక్కసారి చూడగానే మనసుకేమనిపిచ్చింది? ఆకలి గుర్తొచ్చింది కాబట్టి ఆయనకు ఆకలేసింది. కాబట్టి "నువ్వు అలవాటు పడ్డావు కాబట్టి అవి తిను" అని చెప్పేసి, "నువ్వు సృష్టించుకొని తిను" అని చెప్పి వాళ్ళు బయటి వెళ్తూ ఆ గది గోడలకేసి నడిచారంట. ఆ గోడలు అది తెరుచుకున్నాయి. వీళ్ళు ఆ గది దాటగానే తిరిగి ఆ గోడ మూసుకుందంట. మాలికి అంతా చిత్రంగా కనిపించింది. వాళ్ళకి ఆకలి లేదంటారేంటి? నాకింత ఆకలి వేస్తుంటే అనుకుంటూ ముందు తనకు టేబుల్ కావాలి కదా! ఎలాంటి టేబుల్‌ని ఊహించుకోవాలి అని ఒక ఫర్నిచర్ షాపులో చూసిన గుండ్రటి తెల్లటి మెటల్ టేబుల్‌ని ఓకే. మెటల్ టేబుల్ ఓకే. కానీ ఇంతలో అతనికి తాను చూసిన మంచి నగిషి ఉన్న స్త్రీల డ్రెస్సింగ్ టేబుల్ గుర్తొచ్చిందంట. అతని ఎదురుగా ఒక టేబుల్ ప్రత్యక్షమైంది. ఆయనకేది గుర్తొచ్చిందో, ఆయన ఏది ఊహించుకుంటున్నాడో, ఏది తలుచుకుంటున్నాడో అవక్కడ తిరిగి ప్రత్యక్షమైతున్నాయి. గుండ్రటి తెల్లటి టేబులు, సగం నగిషీతో ఉన్న టేబులు అంటే సగమేమో ఒక టేబుల్ గుర్తుకొచ్చింది ఫస్టు. దాని తర్వాత ఏం గుర్తొచ్చింది, అది మంచిగా డెకరేట్ జేసి, కార్వింగ్ చేసున్న ఇంకొక టేబుల్ గుర్తుకొచ్చింది. కాబట్టి ఆ రెండింటి కాంబినేషన్‌లో అక్కడ ప్రత్యక్షమైంది. ఫస్టేమో గుండ్రటి తెల్లటి టేబులు సగము, సగమేమో ఆ డెకరేటివ్ మంచిగా చక్కగా కార్వ్ చేసిన నగిషీతో ఉన్న టేబుల్ సగము అక్కడ ప్రత్యక్షమైందంట. ఇంకా ఈ మాలికి నవ్వొచ్చింది. వద్దు వద్దు ఇదేం బాలేదు అనుకున్నాడంట. అది వెంబటే మాయమైపోయింది. మళ్ళీ కళ్ళు మూసి తాను ఇదివరకు చూసిన పార్కుల్లో అక్కడక్కడ ఉండే రెస్టింగ్ టేబుళ్లను ఊహించుకున్నాడు. వెంటనే లావుగా, మొరటుగా, గరుకుగా ఉన్న ఒక టేబుల్ ప్రత్యక్షమైంది. హ్మ్. మరి కుర్చీ మాటేమిటి? అని ఆ రూమ్‌లో ఇదివరకే ఉన్న కుర్చీ లాక్కొని టేబుల్ దగ్గర కూర్చున్నాడు మాలి. ఓకే. టేబుల్‌ని సృష్టించాడు. ఆ రూమ్‌లో ఉన్న ఇంతకుముందు ఉన్న ఒక కుర్చీని లాక్కొని అక్కడ కూర్చున్నాడంట. టేబులొచ్చింది, కుర్చీ వచ్చింది. ఇప్పుడు ఓకే. మరి ఫుడ్ సంగతేంటి? ఏం ఊహించుకోవాలి? పాపం మాలి జీవితమంతా శాండ్‌విచ్చు, హాంబర్గర్సు, కాఫీ ఎప్పుడైనా పాడైపోవడానికి సిద్ధంగా ఉన్న నిలువ చేసిన బ్రెడ్డు ఇంతే. ఆయన జీవితాంతం ఆయన తిన్నవి. ఇప్పుడు మళ్ళీ హాంబర్గర్ ఊహించుకున్నాడు. వెంబటే వచ్చింది, ప్రత్యక్షమైంది. ఆనందంగా దాన్ని కొరికాడు మాలి. టపటపా మొత్తం పొడి పొడిలాగా రాలిపోయిందంట. ఆ హాంబర్గర్ లోపల ఏం పెట్టాలో దాని గురించి ఊహించనే లేదు కదా! అందుకే ఇలా అని అర్థమైంది మాలికి. అంటే అసలు నేనొక ఫుడ్ అంటే ఆ ఫుడ్‌లో ఏమేమేస్తారు? దాన్ని ఎట్లా తయారు జేస్తారు? దానికి ఆ రుచి ఎట్లొస్తుందనేది ప్రతీదీ మనము ఊహించుకుంటే ఆ రుచికరంగా ఆ ఫుడ్డు వస్తుందన్నట్టు. ఈయన జస్ట్ ఒక హాంబర్గర్ అని తలుచుకున్నాడు. అదొచ్చింది. దాని లోపల అది టేస్టీగా ఉండాలంటే లోపల ఏమేం పెట్టాలో ఈయనకు తెలీదు కాబట్టి వాటిని ఇమాజిన్ జేయలేదు. అయితే ఆయనకర్థమైంది.
మాలి మొదటి నుంచి హాంబర్గర్లు ఎలా ఉండాలో, దాని లోపల ఏం పెట్టాలో అన్నీ కరెక్ట్‌గా ఊహించుకున్నాడంట. ఇంకా రెండోసారి. వెంటనే అట్లా అది వచ్చేశాయి. ఇంకా చక్కగా తిన్నాడు. కానీ ఎందుకో అది భూమి మీద తిన్నట్టు రుచిగా లేదంట. ఇంకా కాఫీ కూడా తాగాడు. అది కూడా ఎటు రుచి ఏమీ లేదు. ఇంకా ఏం చేయలేక ఏదో వచ్చిన దాన్ని తిని ఆయన భోజనాన్ని ముగించాడు. తినడం, తాగడం, మళ్ళీ కుర్చీని, టేబుల్‌ని కింద నుండి వెనక్కి లాగి ఇదివరకి చోట పెట్టి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు మాలి. ఇంతలో తన పక్కన బోరిస్ కనిపించాడు. "ఈ ప్లేట్లు, కప్పు ఎక్కడ కడగాలి?" అని అడిగాడంట. బోరిస్ నవ్వాడు. "ఎలా అయితే ఇవన్నీ నీ ఆలోచనలో సృష్టించావో, అలా ఆలోచనలతోనే మళ్ళీ పంపించేసేయ్ వాటిని" అని చెప్పాడు. మాలి అలానే చేశాడంట. వెంటనే టేబులు, ప్లేటు, కప్పు అంతా మాయమైపోయాయి. నిజానికి ఇక్కడ ఆహారం అవసరం లేదు మాలి. మనకు కావలసిన పోషణ, శక్తి అన్నీ ఇక్కడి వాతావరణంలో నుంచే మనకు లభిస్తాయి అని బోరిస్ చెప్పాడంట. మాలికి అదెలాగో అసలు అర్థం కాలేదు. అర్థం కూడా కావట్లేదు. అతనికి తెలిసిందల్లా ఆకలి, ఒక్కోసారి తిండి లేక నీరసంతో కళ్ళు తిరిగి రోడ్డు పక్కన పడిపోతే పోలీసులు వచ్చి కాలితో డొక్కలో తన్నడం గుర్తొచ్చిందంట. ఆకలితో పడిపోయినప్పుడు ఈ తిండి అవసరం లేదు అన్నాడు కదా! కాబట్టి తిండి లేకుండా ఉంటే పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనే సందర్భాలు భూమి మీద అనుభవించినయి గుర్తు తెచ్చుకున్నాడు. బోరిస్ మాలిని గోడ దగ్గరకు తీసుకెళ్ళాడు. అది విడిపోయి వీళ్ళకు దారిచ్చింది. ఆ దారి ఒక పొడుగాటి వరండాలోకి దారి తీసింది. ఆ వరండాలో నడుస్తూ ఇద్దరూ ఒకే చోట మలుపు తిరిగి ఒక పెద్ద రూమ్ వద్దకు చేరుకున్నారు. బోరిస్ మాలితో అన్నాడు, "ఇందులో డాక్టరున్నాడు. ఆయన నీతో ఎన్నో సంగతులు చెప్తాడు. నీవు వినాలి. వెళ్ళు" అంటూ రూమ్‌కున్న గ్రీన్ తలుపు తట్టాడు. ఆయన "కమ్ ఇన్" అన్న స్వరం వినిపించాక బోరిస్ మాలిని లోపలికి పెట్టి తలుపు మూశాడు. లోపల ఒక డాక్టరున్నాడు. ఆయన నీకు చెప్తాడు. ఆయన ఏం చెప్తాడో నువ్వు ఈ పెద్ద రూమ్ వద్ద లోపలికెళ్ళి వినాలి ఆయన చెప్పేదంతా అని చెప్పి ఈ బోరిసు మాలిని లోపలికి పంపించాడు. మాలి బిక్కుబిక్కుమంటూ చూశాడట. తను రోడ్లు క్లీనింగ్ ఉద్యోగం కోసము హెల్త్ చెకప్ చేయించుకుంటున్న మెడికల్ ఆఫీసర్ గుర్తొచ్చాడు మాలికి. ఇంతలో డాక్టర్ "కూర్చో మాలి, నీతో నేను మాట్లాడాలి" అన్నాడంట హాయిగా నవ్వుతూ. ఈ మాలి బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు. "ఎందుకలా బిగుసుకుపోయావు?" ఆయన అంటున్నాడు. "ఎందుకలా బిగుసుకుపోయి కూర్చున్నావు? కంఫర్టబుల్‌గా ఉండవోయ్" అని డాక్టరన్నాడు. ఏంటి విషయమని అడిగాడంట. దాంతో మాలి తన సంగతి అంటే తను చనిపోవడం, తారులాంటి దాంట్లో నల్లటి పొగలో ఇరుక్కోవడం, మళ్ళీ తన శరీరాన్ని సమాధిలో చూసుకోవటం, ఇక్కడికి రావడం ఇదంతా చెప్పాడంట. డాక్టర్ హాయిగా కుర్చీలో వెనక్కు వాలి మాలి చెప్పిందంతా విన్నాడు. "చూడు మాలి, నీకు మరణం గురించి తెలీదు. మరణం తర్వాత ఉన్న జీవితం గురించి అసలే తెలీదు. నీకు విశ్వాసం లేదు. అందుకే నీవు శరీరం వదిలాక శూన్యంలో వేలాడావు. ఇరుక్కుపోయావు. అందులో నుంచి నిన్ను బయటికి లాగడానికి నీ శవయాత్రను చూసుకునేలా మేము భూమి మీదకి నెట్టాము. అంటే అందులో ఇరుక్కుంటే కనీసము నువ్వు చనిపోయావు అన్న విషయం తెలియాలంటే ఆయన శివయాత్రను చూస్తేనైనా ఆయన రియలైజ్ అయితాడు అని చెప్పేసి మేము తిరిగి నిన్ను భూమి మీదకి నెట్టాము. నీ శివయాత్రను, నీ శవపేటికను, అందులో రంపపు పొట్టుతో కప్పబడిన నీ శరీరాన్ని స్వయంగా నువ్వు చూసుకున్నావు కదా! ఇదంతా ఎందుకంటే నీవు చచ్చిపోలేదు. నీ శరీరం మాత్రమే చచ్చిపోయింది అని నీకు తెలియడానికి. మాలికి ఏదో ట్రాన్స్‌లోలా అనిపిచ్చిందంట. డాక్టర్ చెబుతూనే ఉన్నాడు. పదార్థం ఎప్పటికీ నశించదు. రూపాంతరం చెందుతుందంతే. నశించే స్వభావమున్న మానవ శరీరంలో ఎన్నటికీ నశింపని ఆత్మ ఉంటోంది. దానికి చావనేది లేనే లేదు. ఇవన్నీ విషయాలు చెప్తున్నాడు డాక్టరు. ఎంత బావున్నాడండి డాక్టరు. అట్లాంటి డాక్టర్ మన భూమి మీద గూడా ఉంటే ఎంత బావుండో. అందరు డాక్టర్లు అట్లానే ఉంటే. అది ఎన్నో శరీరాలను మార్చుకుంటుంది. శరీరమే నశించింది గానీ, అందులో జీవిస్తున్న ఆత్మకు అది నశింపంది. అది పదార్థం అనేది ఎప్పటికీ రూ రూపం మార్చుకుంటుందంతే అనేది ఆ డాక్టర్ చెప్తున్నాడు. ఇంకా ఎన్నో శరీరాలను మార్చుకుంటుంది. ఎందుకంటే, దానికి ఎన్నో రకాల అనుభవాలు కావాలి ఆత్మకి.
దానికి యుద్ధం చేసే అనుభవం కావాలంటే ఒక సైనికుడిలా జన్మ తీసుకుంటుంది. ఆ అనుభవాన్ని పొందుతుంది. ఇలా రకరకాల శరీరాలు, రకరకాల అనుభవాలు అర్థమైందా మాలి అని ఆ డాక్టర్ ఇవన్నీ చెప్తున్నారంట. ఇంకా మాలి తల అయితే ఊపాడు. అర్థమైందా అంటే అని అడిగితే తలైతే ఊపాడు కానీ అతనికి 'రాంప' పుస్తకంలోని విషయాలు కాస్త కాస్త అర్థమవ్వడం మొదలెట్టాయి. డాక్టర్ చెబుతూనే ఉన్నాడు. ఎవరికైనా స్వర్గం గురించి కానీ, చావు తర్వాత వెళ్ళే చోటు గురించి కానీ, మరణానంతర జీవితం గురించి కానీ ఎలాంటి అవగాహన లేకపోతే ఇదిగో నీలాగా శూన్యంలో ఏమీ లేని తనంలో చిక్కుబడిపోతారు. ఎవ్వరు పలకరించే వాళ్ళు లేక, ఎక్కడికెళ్ళాలో తెలీక సందిగ్ధావస్థలో ఉండిపోతారు. ఎలాగైతే గుడ్డివాడికి ఏం కనబడవు కాబట్టి, ఏమీ లేవు అని చెబుతున్నట్లుగా ఉంటుందన్నట్టు. నీవు ఉన్నది నరకం కాదు. నరకం అన్నది భూమి మీదనే ఉంది. మీరనుకున్నట్లు నరకం, అగ్నిగుండంలో వేసి కాల్చడాలు లాంటి శిక్షలేమీ ఏ లోకంలోనూ లేవు. మీకు భూమి మీదికి నేర్చుకోవడానికి మీరు వెళ్తారు. మీరు ఏం నేర్చుకోవాలి అనుకుంటున్నారో నేర్చుకున్నాక మీ శరీరం అక్కడే పడిపోతుంది. మీరు సూక్ష్మ లోకాలోకి సూష్ సూక్ష్మ లోకాలలోకి వస్తారు. ఎన్నో తలాల్లో జీవితం ఉంది. అంటే ఎన్నో, ఎన్నో తలాల్లో ఉంది జీవితం అనేది మీ ఒక భూలోకంలోనే కాదు. ఎన్నో తలాల లోపల జీవితం ఉంది. ఇప్పుడున్నది వాటిల్లో అతి తక్కువ స్థాయిది. నువ్వుంది. భూమికి అతి దగ్గరగా ఉంది. ఇప్పుడు మాలిగ్రుబర్ ఉన్న ఆ తలము భూమికి దగ్గరలో ఉన్న లోయెస్ట్ సూక్ష్మ లోకాల్లో లోయెస్ట్ లోకం అని చెప్తున్నారు. నువ్విక్కడ ఎందుకున్నావంటే నీకు ఇంతకన్నా పై స్థాయి లోకాలున్నాయని తెలీదు. అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా తెలీదు. ఎందుకంటే వాటి గురించి నువ్వు ఏమాత్రము విశ్వసించడం లేదు కాబట్టి నువ్విక్కడున్నావు. సరే. నువ్విప్పటికే ఈ విషయాలతో కాస్త అలసిపోయినట్లు కనిపిస్తున్నావు కాబట్టి, కొంచెం రెస్ట్ తీసుకో. మిగతా విషయాలు తర్వాత చెప్తాను అన్నాడు డాక్టరు. అందులోనే ఒక రూమ్ చూపిస్తూ మాలి ఆ రూమ్‌లోకి వెళ్ళి అద్భుతంగా ఎంతో సౌకర్యంగా ఉన్న ఆ గదిలో వెళ్ళి హాయిగా నిద్రపోయాడంట. ఇదండి. నేను ఈ రోజుకి ఇక్కడికి ఆపుదాము.